హాయ్ అందరికీ ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోగలిగే క్రిస్పీ బియ్యం పిండి చెక్కలు తయారు చేసుకుందాం. అంతేకాదు ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే. 1 కేజీ బియ్యం పిండి తీసుకోవాలి. ఈ కేజీ బియ్యం పిండి నాకు 2 కప్పుల వరకు వచ్చింది మెజర్ చేస్తేనే. సో ఈ 2 కప్పుల బియ్యం పిండిని ఒక గిన్నెలో పోసుకోవాలి. రెండు కప్పులు బియ్యం పిండి కాబట్టి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోవాలి. ఈ పుట్నాల పప్పు తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. పుట్నాల పప్పుని పౌడర్ చేసిన తర్వాత ఇలా జల్లెడలో వేసి ఒకసారి బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల పుట్నాల పప్పులో ఉండే చిన్న చిన్న గట్టి ముక్కలు లేదా కోర్స్ పార్టికల్స్ పక్కకు పోతాయి. ఈ పుట్నాల పప్పు పౌడర్ వల్ల చెక్కలు టేస్టీగా వస్తాయి, అలాగే టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. దీనిలోనే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. పిల్లల కోసం చేసినట్లయితే కారం మాత్రం టేస్ట్కి తగ్గట్టుగా తగ్గించుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 2 టీ స్పూన్ల వరకు వాము కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే దీనిలో 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల చెక్కలు తింటున్నప్పుడు మధ్య మధ్యలో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మంచి కలర్ కోసం. ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు, వాము, ఉప్పు, కారం, బియ్యం పిండి అన్నీ ఈవెన్గా కలవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే 2 కప్పుల వరకు పిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు బాగా మరగనివ్వాలి. బాయిలింగ్ వాటర్ ఉపయోగించడం వల్ల మన చెక్కల డో మెత్తగా తయారవుతుంది. అందుకే ఈ స్టెప్ని అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగాయి కాబట్టి ఈ వేడి నీటిని కొంచెం కొంచెంగా రైస్ ఫ్లవర్లో పోస్తూ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం గుర్తుపెట్టుకోండి, నీళ్ళు మొత్తం ఒకేసారి పోస్తే పల్చగా అయిపోతుంది, మనకి చివరికి సాఫ్ట్గా రావాలి. సో ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీన్ని 20 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చూస్తే పిండి కొంచెం చల్లారుతుంది. అప్పుడు చేతులతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని బాగా కలుపుతూ సాఫ్ట్గా స్మూత్గా ఉండేలా తయారు చేసుకోవాలి. గట్టిగా చేసుకోకూడదు, ప్రెస్ చేసినప్పుడు కష్టం అవుతుంది. అలాగే సాఫ్ట్గా కూడా ఉండకూడదు, నూనెలో వేసినప్పుడు షేప్ సరిగ్గా రాదు. ఇప్పుడు నేను పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు పిండి ముద్ద రెడీ అయింది కాబట్టి ఇప్పుడు చెక్కల కోసం చెక్కల మిషన్ తీసుకొని ఆయిల్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిషన్లో పిండి ముద్దను పెట్టి మూత బాగా టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో మిషన్తో ప్రెస్ చేయాలి. అప్పుడు ఆ చెక్కలు నూనెలో పడతాయి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి నెమ్మదిగా. హై ఫ్లేమ్ మీద మాత్రం ఫ్రై చేయకూడదు. చెక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆ చెక్కలను తీసుకొని పక్కకు పెట్టుకోవాలి.
నూనెలో నుంచి తీసిన తర్వాత కొద్దిసేపు కూల్ అయిన తర్వాత ఇంకా క్రిస్పీగా తయారవుతాయి. అంతే, మన క్రిస్పీ బియ్యం పిండి చెక్కలు రెడీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో సులభంగా చేసుకుని ఈ చెక్కలు టీ టైం కానీ సాయంత్రం స్నాక్స్గా కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ మెథడ్ని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.